హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క తెలంగాణ సర్కార్ శుభవార్త అయితే అందించింది. 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,063 కోట్ల రూపాయలైతే జమ చేస్తున్నారు. రెండవ విడతలో కలిపి మొత్తం 5,653 కోట్ల రూపాయల సాయం అందించినట్లుగా చెబుతున్నారు. సో భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో నిధులు విడుదల చేయనున్నారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాసంగి రెండో విడత రైతులకు రైతు భరోసా నిధులు విడుదలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోమవారం రోజున నిధులు విడుదల చేయనున్నారు. రెండవ విడత కింద 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,063 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారంలో జరిగే బహిరంగ సభ నుంచే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి రైతుల భరోసా సాయం కింద మార్చి 23వ తేదీన ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత కింద దాదాపు 36.72 లక్షల ఎకరాలకు చెందిన అన్నదాతలకు రైతు భరోసా అందించనున్నారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 5,653 కోట్ల రూపాయల సాయం అందించినట్లు అవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడో విడత నిధులను వీలైనంత త్వరగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సోమవారం రోజున కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాటారం బహిరంగ సభకు కూడా వెళ్ళి ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క సభలో 1.50 కోట్ల ఎకరాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేస్తున్నారు. మనం గనక గమనించినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి అయితే రెండో విడత డబ్బులైతే పడుతున్నాయండి. రాష్ట్రంలో సుమారు 73 లక్షల మంది రైతులైతే ఉన్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. అయితే గత నెలలో విడుదల చేసిన తొలి విడత రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతుకు ఒక ఎకరాకి పెట్టుబడి సాయాన్ని అందించారు. మిగిలినటువంటి సొమ్మును ప్రభుత్వం ఈరోజు జమ చేయబోతున్నారు. అయితే రెండు విడతలే కాకుండా త్వరలోనే మూడో విడత కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తులు చేస్తుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సో ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసి వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. అయితే కొత్త పాస్బుక్లు కలిగిన రైతులు సుమారు 85,000 మంది ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 62,000 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా రెండో విడత డబ్బులను మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేస్తున్నారు. సో మనకు ఒక్కొక్కరి ఖాతాల్లో ఈ డబ్బులైతే జమ అవుతాయి. ఈ రెండో విడత డబ్బులు బ్యాంకింగ్ విధానం ప్రకారం డబ్బులు ఒక్క రోజులోనే అందరికీ జమ కావు. సో నిధులు విడుదల చేసిన వెంటనే కొన్ని ఖాతాల్లో జమ అవుతాయి. కొంతమందికి రైతులకు జమ కావాలి కాబట్టి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు లేకపోతే మరుసటి రోజు జమ కావచ్చు. అంటే దాదాపుగా అమౌంట్ చాలామంది రైతుల ఖాతాల్లో జమ కావాలి కాబట్టి 2 నుంచి 5 రోజుల లోపు దశల వారీగా క్రెడిట్ అవుతూ ఉంటాయి ఈ డబ్బులు అనేది. సో
సో ఏప్రిల్ నెల 30వ తేదీలోపు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి. సో కొన్ని సందర్భాల్లో బ్యాంకింగ్ ప్రాసెసింగ్ కారణంగా, సర్వీస్ లోడ్ అవ్వడం కారణంగా, లేదా ఖాతా వివరాల్లో చిన్న చిన్న సమస్యల కారణంగా కొంతమందికి డబ్బులు పడేందుకు ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైన బ్యాంకు సమీపంలో ఉన్నటువంటి బ్రాంచీలను లేదా బ్యాంక్ మిత్ర సేవలను కూడా సంప్రదించవచ్చు. ఈ రెండో విడత నిధులు వ్యవసాయ పనులకు, ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాగు సీజన్ ముందు ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు కాబట్టి రైతుల ఖాతాలో డబ్బులైతే మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జమ చేస్తున్నారు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.